జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత విదేశాలకు భారత్ పసుపు ఎగుమతులు విస్తృతం చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ రాజేంద్రనగర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ టర్మరిక్ బోర్డు కార్యదర్శి ఎస్ భవానీశ్రీ అధ్యక్షతన కీలక సంప్రదింపుల సమావేశం జరిగింది. పసుపు సాగులో వస్తున్న ఇబ్బందులు, రాయితీలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నాణ్యతపై బోర్డు కార్యదర్శి భవానీశ్రీతో ఈటీవీ ముఖాముఖి. లక్ష్మీ పంట పసుపు సాగులో అనేక సవాళ్లు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ టర్మరిక్ బోర్డుపై రైతుల్లో అనేక ఆశలు రేకెత్తున్నాయి. ప్రస్తుతం మద్దతు ధరలు, మార్కెటింగ్ వంటి అంశాలు కాకుండా యాంత్రీకరణ, నిధుల లేమి, రాయితీలు లాంటి సమస్యలు కూడా వేధిస్తున్నాయి. ప్రస్తుతం మనతో నేషనల్ టర్మరిక్ బోర్డు సెక్రటరీ భవానీ శ్రీ గారు ఉన్నారు. మేడం నమస్కారం. ప్రస్తుతం మన పంట సాగులో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి? ఈ యొక్క బోర్డు యొక్క ఉద్దేశాలు ఏంటి? సో పోస్ట్ హార్వెస్ట్ టర్మరిక్ కి ఎట్లాంటి హెల్ప్స్ మనం చేయొచ్చు, టర్మరిక్ వాల్యూ చైన్ లో ఏమేం గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ని బోర్డు ద్వారా మనం ఎలా అడ్రస్ చేయొచ్చు అనే విషయంగా ఆలోచన చేస్తున్నాం. ముందుకు కూడా తీసుకెళ్తాం. ఇవాళ జరిగిన ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లో ఎలాంటి అప్పీల్స్ మీ ముందుకు వచ్చాయి? ప్రస్తుతం వేధిస్తున్న సమస్యలు ఏంటి? సిన్స్ మనము ఎక్స్పోర్టర్స్ కానీ, సైంటిస్ట్, ఫార్మర్స్ ప్రతి ఒక్కరు మనకి ఇవాళ కలిసారు. మీరు చూసింది ఇంతకు ముందు కూడా ఒక స్టేక్ హోల్డర్ మీటింగ్ ఇలాగే మనం ఆన్లైన్ చేసాము. రిపీటెడ్గా సర్టెన్ రిక్వెస్ట్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ స్కోప్లో వాళ్ళకేం దృష్టిలో ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు ఛాలెంజెస్ ఫేస్ చేశారు, వాటికి హెల్ప్ అడుగు. అవన్నీ కూడా మనం నోట్ చేస్తూ వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది FPOs మేము పౌడర్స్ చేస్తున్నాం, ఆ పౌడర్స్ని మేము ఎందుకు ఇంకొక థర్డ్ పార్టీకి ఇవ్వాలి, మేమే ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా, ఆర్ మేము మా ప్రోడక్ట్ మా బ్రాండ్ మీద వై కాంట్ వీ డూ ద బ్రాండింగ్ అండ్ మార్కెట్ లింకేజ్ అని కొంతమంది రిక్వెస్ట్ చేశారు. ఇది FPOs తరపు నుంచి. ఎక్స్పోర్టర్స్ తరపు నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు యూరప్ కానీ, US కానీ, బంగ్లాదేశ్ కానీ ప్రతి దేశంకి ద స్టాండర్డ్ ఫార్ దేర్ ఇంపోర్ట్ ఇస్ డిఫరెంట్. అదే టర్మరిక్ ని మనం EUకి పంపించాలంటే వేరే స్టాండర్డ్స్ మనం ఫాలో అవ్వాలి, డొమెస్టిక్ మార్కెట్ కి వేరే స్టాండర్డ్. సో ఇట్లాంటి ఇష్యూస్ ఎక్స్పోర్టర్స్ ఫేస్ చేస్తారు. లైక్ మనం ప్రొక్యూర్ చేసేటప్పుడు అది ఏం స్టాండర్డ్ లో ఉందో మాకు తెలియట్లేదు, తర్వాత మేము టెస్టింగ్ చేసుకోవాలి, దాని తర్వాత ఆ నేషన్ కి తగినట్టు అది మార్పుకోవాలి. వెళ్ళాక కూడా కొన్నిసారి రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనము పంపించినప్పుడు బాగానే ఉంది, వెళ్ళినాక ఆ కంట్రీలో రీచ్ అయినాక రిజెక్ట్ అవుతుంది. ఈ ఇష్యూస్ మనం ఎలా సాల్వ్ చేయడం? ప్యాకేజింగ్ వల్ల కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. ఆ ప్యాకేజింగ్ మెటీరియల్ ఫార్ ఎక్స్పోర్ట్ షిప్మెంట్ వెళ్ళేటప్పుడు ఆ ప్రోడక్ట్ నుంచి వచ్చే కొన్ని టాక్సిక్ ఎలిమెంట్స్ వల్ల కూడా రిజెక్ట్ అవుతున్నాయి. సో ప్యాకేజింగ్ అండ్ బ్రాండింగ్ బోత్ లోకలీ అండ్ ఫార్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ సపోర్ట్ అడిగారు. ఇట్లా కాకుండా సైంటిస్ట్ కూడా మేము టర్మరిక్ ఫోకస్డ్గా చేయాలంటే సైంటిఫిక్ రీసెర్చ్ మాకు కొద్దిగా దాంట్లో ఏదైనా సబ్సిడీస్ ఆర్ కొలాబరేషన్స్ పాసిబిలిటీ ఉంటుందా, బెటర్ వెరైటీస్ ఆఫ్ టర్మరిక్ పండించడం. ఇప్పుడు కర్కుమిన్ అనేది 3-4%, 2% అట్లా ఒక్కొక్క వెరైటీస్లో మనకి వేరే లెవెల్ ఆఫ్ కర్కుమిన్ రీచ్ అవుతున్నాం. సో ఇంకా బెటర్ కర్కుమిన్ కావాలంటే వీ హ్యావ్ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్ అండ్ ఆల్సో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్. ఏ ప్రోడక్ట్లో ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనకు తెలిసిందే. మనం ఎప్పటి నుంచో వాడుతూ వస్తున్నాం ఇండియాలో, మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ డ్రింక్ అనేది మిల్క్లో యాడ్ చేసి మనం ఎప్పుడు తాగేది, కానీ దాని మీద రీసెర్చ్ ఉందా, రీసెర్చ్ ప్రమోట్ చేయొచ్చా, కెన్ ద బోర్డ్ సపోర్ట్ దట్ అన్నట్టు రిక్వెస్ట్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. ఫార్మర్స్ తరపు నుంచి పోస్ట్ హార్వెస్ట్ మెషినరీస్కి కూడా హెల్ప్ అడిగారు. అగ్రికల్చర్ సంబంధించిన విషయాలు స్టేట్ గవర్నమెంట్, అగ్రి డిపార్ట్మెంట్ల నుంచి వాళ్ళకి సపోర్ట్ వస్తూ ఉన్నాయి. అవి కాకుండా ఆఫ్టర్ ద హార్వెస్ట్ డ్రై చేయడానికి పాలిషర్స్ అండ్ ఆల్సో యార్డ్స్కి తీసుకెళ్తే స్టోరేజ్ ఫెసిలిటీస్, మండీస్లో బెటర్ ప్రైస్ రావడానికి ఏమైనా ట్రేసబిలిటీ అండ్ ట్రాన్స్పరెంట్ మెకానిజం ఉండొచ్చా, ఇట్లాంటివి సపోర్ట్ కోరుకుంటున్నారు. అంటే ప్రస్తుతం మన ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన భారతదేశంలో పండిన పసుపుకి మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో, అంతర్జాతీయంగా. అధిక కుర్కుమిన్ శాతం ఉన్న రకాల పరిశోధనకు ఎలాంటి పరిశోధనలు సాగుతున్నాయి? ప్రస్తుతం పరిశోధన పరంగా చూస్తే మనం చాలా వెనకబడి ఉన్నాం. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మీరు అన్నట్టు ఇండియాలో చాలా వెరైటీస్ ఆఫ్ టర్మరిక్ ఉన్నాయి, మోర్ దెన్ 20 వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని వెరైటీస్కి మనం ఆల్రెడీ GI ట్యాగ్ తెచ్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లకడాంగ్ వెరైటీ ఆఫ్ మెఘాలయ మోర్ దెన్ 9% అచీవ్ చేయగలుగుతున్నాం. కందమహల్ వెరైటీ ఒడిశా నుంచి, వైగన్ వెరైటీ మహారాష్ట్ర. ఇప్పుడు మనం కూడా నిజామాబాద్ వెరైటీకి హెన్స్ఫోర్త్ వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ద GI ట్యాగ్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ రీసెర్చ్ యూనివర్సిటీస్. దిస్ ఈస్ ఆల్సో అండర్ ప్రాసెస్. సో ప్రతి వెరైటీకి కర్కుమిన్ లెవెల్ అనేది వేరే ఉంటుంది. దాని క్వాలిటీస్, దాని కలర్, అరోమా, ప్రతి ఒక్క క్వాలిటీ అండ్ దేర్ పారామీటర్స్ ఆర్ చేంజింగ్. సో ఆ వెరైటీ కొన్ని యూసేజ్కి పనికొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన నిజామాబాద్ వెరైటీ యాజ్ ఆఫ్ నౌ మనం మసాలా పౌడర్స్కి ఎక్కువ వాడతాం. లకడాంగ్ వెరైటీ చూసారంటే డ్యూ టు హై కర్కుమిన్ కంటెంట్ ఫార్మాసూటికల్లో బాగా యూసేజ్ ఉంటుంది. అండ్ వైగన్ లాంటి వెరైటీస్ 5 to 6%, ప్రతిభ వెరైటీ ఆ రేంజ్లో ఉంది.
సో మనకి డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ కానీ డిఫరెంట్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీ, ఆయుర్వేద, ప్రతి ఇండస్ట్రీకి మనకి రిక్వైర్మెంట్ అనేది వేరే ఉంది. మనం ఇప్పుడు బోర్డు కొత్తగా వచ్చాం కాబట్టి ఏ ఇండస్ట్రీకి ఎట్లా రిక్వైర్మెంట్ ఉన్నది అనేది ముందు మనం అండర్స్టాండ్ చేసుకుని స్ట్రీమ్ లైన్ చేయాలి. ఫార్మర్స్ పండించడం ఒకటి, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఒకటి. అందువల్ల కూడా మనకు రేట్ కిట్టట్లేదు అన్నట్టు కంప్లైంట్స్ వస్తున్నాయి కొన్ని మండీస్ నుంచి. వెరస్ వేరే మండీస్లో మాత్రం ఎందుకు రేటు బెటర్ ఉంది, మాకెందుకు రావట్లేదు అన్నట్టు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అది మనం ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయడం అనేది కూడా బోర్డు ముందుకు తీసుకెళ్తుంది. అంటే ప్రధానంగా చూస్తే ధర అనేది పెద్ద సమస్యగా మారింది రైతులకి. అందువల్ల రైతులు సాగు చేయడానికి వెనకంటే ముందుకు రావడం లేదు. ఇటీవల కాలంలో భారతదేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాలు చూస్తే సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. దీన్ని పెంచడానికి మీరు ఎలాంటి కృషి చేస్తారు? రేట్ అనేది as far as Ministry of Commerce is concerned, we believe that the market has to regulate the rate. మనం ఇంటర్వెన్షన్ ఎట్లా ఉండాలంటే ప్రతి స్టేజెస్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ అండ్ సప్లై మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఆటోమేటిక్లీ డిమాండ్ అనేది పెరిగితే సప్లైకి ఆటోమేటిక్ రేట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ ఫార్మర్స్కి రేట్ కిట్టించాలి మనం. ఎట్లా ఈ ఎక్స్పోర్ట్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పోర్టర్ కానీ డొమెస్టిక్ మార్కెట్, ఆ బ్రాండ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా ఎలా ఫార్మర్స్తో కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళ కోరికకు తగినట్టు ఫార్మర్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తే వీళ్ళకి కూడా బెటర్ ప్రైస్ వస్తుంది అనేది మనం ఫెసిలిటేట్. ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులేషన్, ద బోర్డ్ విల్ ట్రై టు ఫెసిలిటేట్ దిస్ కైండ్ ఆఫ్ కనెక్షన్. ఇప్పటికే మనం యాంత్రీకరణలో వెనకబడి ఉన్నాం. అధునాతనమైన యంత్రాలు వచ్చాయి. వీటిలో అంటే ప్రాసెసింగ్ విషయంలో పోస్ట్ హార్వెస్టింగ్ అలాంటి వాటికి రాయితీలు కానీ మెకనైజేషన్ పరంగా ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు? యాజ్ యూ ఆల్రెడీ నో, ఆల్రెడీ మనకి బాయిలర్స్, పాలిషర్స్, గ్రైండర్స్ ఇట్లాంటి మెషిన్స్ స్పైసెస్ బోర్డ్ ద్వారా కూడా ఇంతకు ముందు కూడా మనం ఇండియా మొత్తం ఫార్మర్స్కి సబ్సిడైజ్ చేస్తాం. FPOs కూడా అట్లాంటివి కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచన చేస్తున్నాం, విచ్ వీ విల్ ప్రెసెంట్ టు ద హైయర్ అప్స్. టిల్ ద సచ్ టైమ్ దాని మీద నేను ఐ కెనాట్ కమెంట్. హవెవర్ పోస్ట్ హార్వెస్ట్ మెషినరీస్లో సబ్సిడీస్ ఇవ్వడం కాకుండా బెటర్ ప్రోడక్ట్స్ తీసుకురావాలి. ఎక్విప్మెంట్స్ పాతకాలం మెషిన్స్ ఎందుకు వాడుతున్నాం, ఇంకా దాంట్లో ఏమైనా ఇన్నోవేషన్ రావచ్చా, దానికి వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ ద స్టార్టప్ కంపెనీస్, న్యూ ఆంటర్ప్రెనర్స్ విత్ ఫ్రెష్ ఇన్నోవేటివ్ ఐడియాస్. వాళ్ళు ముందుకొచ్చి ఈ మెషిన్ని ఇట్లా చేయొచ్చు. వేరే ప్రోడక్ట్స్లో మీకు తెలిసిందే ఆల్రెడీ చాలా ఇన్నోవేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు చిల్లీ కానీ, సో అట్లా టర్మరిక్ రిలేటెడ్ ఫార్మ్ మెకనైజేషన్ రీసెర్చ్ ఆల్సో వీ విల్ ట్రై టు ప్రమోట్ అండి. మేడం, మిగతా బోర్డులతో పోల్చుకుంటే మన బోర్డుకి ఏమైనా నిధుల కేటాయింపులు జరిగాయా? అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్ ఎలా ఉంది? మనం మీ అందరికి తెలిసినట్టు ఇట్స్ అ న్యూ బోర్డ్ అండ్ గవర్నమెంట్లో ఎన్నో ప్రొసీజర్స్ ఫాలో అవి సిస్టమేటిక్గా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రస్తుతానికి ఎన్నో ఈవెంట్స్ మనం చేస్తూ వస్తున్నాం. మెయిన్గా ఇప్పుడు రేట్స్ అందాలంటే ఎక్స్పోర్ట్ మార్కెట్స్ కానీ డొమెస్టిక్ బయర్స్ కానీ వీళ్ళకి ఫార్మర్స్కి కనెక్ట్ చేయాలి. దానికని మనం 4 బయర్స్ మీట్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో చేసాము. నాగ్పూర్, చెన్నై, గువాహతి, నిజామాబాద్ అన్ని చోట్ల ఇట్లా బయర్స్ మీట్ చేసాం. అవి కాకుండా స్టార్టప్ కంపెనీస్ని ప్రమోట్ చేయడానికి మనం స్టార్టప్ మహాకుంభ్లో పార్టిసిపేట్ చేసి ఢిల్లీలో చాలా మన HCIM మినిస్టర్ పీయూష్ గోయల్ జీ వచ్చారు. అట్లా ఎంతో హై లెవెల్లో మన టర్మరిక్ ఫార్మర్స్కి ఇప్పటి వరకు ఫార్మర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్ అండ్ స్టార్టప్స్కి ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ అందించాము. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇట్లాంటివి ఎన్నో జరుగుతుంది. అండ్ ఫండ్స్ అనేది మనం కొత్త బోర్డు కాబట్టి మనం ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ ఎబిలిటీస్, వాట్ ఐ ఫీల్. ఫండింగ్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ ఇప్పుడు స్పైసెస్ బోర్డ్, కాఫీ బోర్డ్, టీ బోర్డ్ లాగా మనం కూడా వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ కీప్ సపోర్టింగ్ అస్. అండ్ ఇవాళ మనం కలిసింది కూడా దాని గురించే. ఇప్పుడు మనం 5-year స్కీమ్ ఏం చేయొచ్చు, ఇంతకు టర్మరిక్ బోర్డుకి యాక్చువల్లీ ఏం కావాలనేది based on suggestions of everyone we will be submitting to the central government going forward, and I'm sure we will do our best in terms of support from Center and Turmeric Board, and we also look forward for collaboration. ఇప్పుడు ఒక బోర్డు మాత్రం వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే అది కూడా వెరీ హై ఎక్స్పెక్టేషన్స్, అండ్ దట్ టు ఫర్ బోర్డ్ విచ్ హస్ స్టార్టెడ్ జస్ట్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్ సంబంధించింది, ప్రీ హార్వెస్ట్ సంబంధించిన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ వెరైటీస్ ఇట్లాంటివన్నీ అగ్రితో పాటు మనం కొలాబరేషన్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ స్టేట్ గవర్నమెంట్ హస్ అగ్రి ఇన్ ఇట్స్ ఓన్ పర్వ్యూ. త్రూ దేర్ సపోర్ట్ అండ్ కొలాబరేషన్ వాళ్ళు ప్రీ హార్వెస్ట్, మనం పోస్ట్ హార్వెస్ట్ అలా చేసుకుని కూడా ముందుకు తీసుకెళ్ళచ్చు. అండ్ నేషనల్ బోర్డ్ కాబట్టి ఓన్లీ ఇన్ తెలంగాణ కాకుండా వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆల్ ద అదర్ స్టేట్స్, and that is also we are deliberating with state governments to look for collaboration, and also agri institutions like ఇవాళ మీరు చూసిందే మనం ఐకార్ నామ్కి వచ్చి ఎంతోమంది అగ్రి ఇన్స్టిట్యూషన్స్, NIPHM, NIN
and IIPM from Bangalore, from various other states also people have come down. సో ఇట్లాంటి కొలాబరేషన్స్ అనేది ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు మనం కలిసాము, ఐడియాస్ డిస్కస్ చేసాము. ఫండింగ్ ఇస్ వన్ ఆస్పెక్ట్, వీ హ్యావ్ టు ఆల్సో కమ్ అవుట్ విత్ న్యూ ఐడియాస్. ఇప్పుడు ప్రస్తుతం రాబోయే 5 ఏళ్లలో మీ ముందున్న అంటే ప్రణాళికలు ఏంటి, వాటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మనం ఇప్పుడు ప్లాన్ ఫార్ములేషన్ స్టేజ్లో ఉన్నామండి. ఫార్ములేషన్ అయినాక వన్స్ అప్రూవల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కమ్స్ వీ విల్ ఇంప్లిమెంట్ విత్ ఆల్ ఫుల్ ఫోర్స్. ఇవాళ చెప్పిన ప్రతి ఐడియాస్, ఇప్పుడు స్టార్టప్కి ఏం కావాలి, టర్మరిక్ అనేది ఇంతకుముందు మాకు స్పెసిఫిక్గా ఫోకస్ అవ్వలేదు. వీఆర్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ హార్టికల్చర్ క్రాప్స్ అండ్ అగ్రి అనే స్పెసిఫిక్ స్టార్టప్స్ ఫార్ అగ్రి ఫోకస్డ్ అండ్ స్పెసిఫిక్లీ ఫోకస్డ్ టు టర్మరిక్. దట్ విల్ బీ ద బెనిఫిట్ దట్ ద స్టార్టప్స్ విల్ బీ గెటింగ్ నౌ. అండ్ స్టార్టప్ అనేవాళ్ళు ఓన్లీ ప్రోడక్ట్ మేకింగ్ కాకుండా పోస్ట్ హార్వెస్ట్ మెషిన్స్ అవ్వచ్చు, రీసెర్చ్ అవ్వచ్చు, ఎన్నో విధానంలో స్టార్టప్స్ కెన్ స్టార్ట్ ఫంక్షనింగ్. So we will definitely encourage them and see if some handholding can be provided. And not just for startups, exporters have their own problems which they have indicated. ఇంతకు ముందు కూడా మనం స్టేక్ హోల్డర్ మీటింగ్ ఎక్స్పోర్టర్స్తో చేశాము. పెస్టిసైడ్ లిమిట్స్, MRL, they are not able to get MRL within limits product for export. అండ్ కొన్ని టాక్సిసిటీ, ఎస్పెషల్లీ లెడ్ టాక్సిసిటీ, ఇట్లాంటి ఇష్యూస్ కూడా మనకి వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. ప్రతి ఒక్కటి బోర్డు ద్వారాగా మాత్రం కాకుండా బోర్డు ద్వారాగా కొలాబరేషన్ ద్వారా కూడా మనం చేయాల్సింది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెడ్ ఆర్ టాక్సిసిటీ ఆర్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్, పెస్టిసైడ్స్ ఎక్సెట్రా, దిస్ హ్యాస్ టు బి టేకన్ అప్ అట్ ద ఫార్మర్ లెవెల్. ప్రీ హార్వెస్ట్ మనం చేయాల్సింది వస్తుంది. దానికి మనం అగ్రి డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా మనం కోరుకుంటున్నాం. ఓకే, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. ఇది రాబోయే రోజుల్లో పసుపు ఎగుమతులు పెంచడంతో పాటు రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని చెప్పి భవానీశ్రీ చెప్తున్నారు. అలాగే స్టార్టప్స్ని, వ్యవసాయంలో పనిచేసే స్టార్టప్స్, అలాగే ప్రత్యేకించి పసుపులో పనిచేసే స్టార్టప్స్ను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఎగుమతులు పెద్ద ఎత్తున పెంచేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.